ఉజ్వల భవిష్యత్తును అన్వేషిస్తూ అమెరికాకు వెళ్లిన మరో తెలంగాణ యువకుడి కలలు అర్థాంతరంగా చెదిరిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బుల్లెందుల అరుణ్ సాయిరెడ్డి అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. 26 ఏళ్ల వయసున్న అతడు ఫ్లోరిడాలోని టెంపా సిటీలో ఉంటూ స్టీమ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తున్నాడు. ఈ నెల 19న కూడా తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడిపాడు. అయితే ఉన్నట్టుండి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. సాయిరెడ్డిని అతని స్నేహితులు సమీపంలోని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారడంతో ఊపిరి దక్కలేదు. చికిత్స పొందుతూ చనిపోయాడు. సాయిరెడ్డి మృతితో అతడి స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందిన ఏకైక కొడుకు ఈ విధంగా అర్థాంతరంగా చనిపోవడాన్ని అతని తల్లిదండ్రులు వెంకట్రెడ్డి, సరళ జీర్ణించలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోయాడంటూ ఇరువురు విలపిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులను విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవాస తెలుగు సంఘాలు ఇందుకు సహకరిస్తూ చట్టబద్ధమైన ప్రక్రియలు మొదలుపెట్టినట్లు తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డెడ్ బాడీని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఫండ్ రైజింగ్ కూడా చేపడుతున్నారు.